వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ బీజేపీలో చేరిన సీనియర్ నటి ఆమని పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మోదీ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్న ఆమని ప్రజాసేవకు అంకితం అవుతానని వ్యాఖ్య. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ సత్తా, కాంగ్రెస్ డబ్బులు పనిచేయలేదంటూ హరీష్ రావు వ్యాఖ్యలు. ప్రజలు ఇంకా బీఆర్ఎస్ వైపేనన్న దానికి ఇవే నిదర్శనాలన్న నేత. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని ఫలితాలు చాటాయని వ్యాఖ్య. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారన్న బండి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా. కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తే అభివృద్ధి వేగమన్న వ్యాఖ్య. తెలంగాణలో ప్రస్తుత పాలనపై అసంతృప్తి పెరుగుతోందన్న ఆరోపణ. కాంగ్రెస్ ఉన్న చోట అభివృద్ధి ఉండదంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. రైతులను ఇబ్బంది పెట్టే పాలనగా కాంగ్రెస్ పై విమర్శలు. యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమన్న ఆరోపణ. మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్న కేటీఆర్. ఒక ఆశయం కోసం ప్రాణం పోయినా పర్వాలేదన్న పవన్ కళ్యాణ్. తప్పుదారి పట్టే వారిని తాట తీసి కూర్చోబెడతానన్న పవన్ హెచ్చరిక. వైసీపీలో కొందరిపై గౌరవం ఉందన్న డిప్యూటీ సీఎం పవన్. పాత పద్ధతులకు తిరిగితే కఠిన చర్యలంటూ పవన్ స్పష్టం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మాజీ మంత్రి అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వంపై పాజిటివ్ అవుట్పుట్ రావట్లేదని సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చెప్పడం నిజమేనని అన్నారు. ప్రభుత్వం నిజంగా మంచి పనులు చేసి ఉంటే ప్రజల నుంచి సహజంగానే పాజిటివ్ స్పందన వచ్చేదని చెప్పారు. కానీ 18 నెలల పాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి ఏంటి అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో చెప్పుకున్న కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో కనిపించడం లేదని అన్నారు. ధరల పెరుగుదల, ఉద్యోగ సమస్యలు, రైతుల ఇబ్బందుల వంటి అంశాలపై ప్రభుత్వం సరైన దృష్టి పెట్టలేదని చెప్పారు. రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు కేటాయించి దాంట్లో ఇన్ని రకాలైనటువంటి పాలసీస్ పెట్టారు. ఈ 2000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ప్రభుత్వం ఇవ్వడానికి అప్పుడు మ్యాక్సిమం అప్ టు 2000 రూపీస్ అని, 50% ఏమో రెసిడెన్షియల్ యాక్టివిటీ మిక్స్డ్ యూసేజ్ అని చెప్తూ ఇంకెలాగా కపిల్ గ్రూప్కి కానీ, లేకపోతే సత్వాక్ కానీ, లేకపోతే ఇంకో కంపెనీ కానీ పవర్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. సో సహజంగా కొన్ని పాలసీలో కొన్ని మినిమం నామ్స్ అనేటువంటి, కొన్ని మినిమం ఇన్సెంటివ్స్ అనేటువంటి సహజంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా ఉంటాయి, కొన్ని సహజంగా నడుస్తుంటాయి. కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇవ్వడం ఏంటి? భూమి తక్కువకి ఇచ్చి వాడు నిర్మాణం చేసుకునేటువంటి ఖర్చులో సగం కూడా ప్రభుత్వమే పెట్టుకొని పవర్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, మరి ఎందుకు వాడు చేస్తుందేంటి? వాడు అతికిస్తే వచ్చినటువంటి డబ్బు లాభం మాత్రం ఆ కంపెనీ తీసుకుంటుంది, నష్టం అంతా ప్రభుత్వం భరాయిస్తూ ఉంది. భూముల కేటాయింపులో ప్రభుత్వానికి నష్టం, వాడు నిర్మాణం చేసుకునేటువంటి దాంట్లో డబ్బు ఇచ్చేటువంటి దాంట్లో ప్రభుత్వానికి నష్టం, పవర్ టారిఫ్లు తక్కువ ధరలకు ఇచ్చినటువంటి దాంట్లో ప్రభుత్వానికి నష్టం. మరి అన్ని ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పుడు అసలు ఎందుకు ఇచ్చారు? కారణం ఏంటి అనేటువంటిది ప్రజలు, వ్యవస్థలు, కోర్టులు అన్ని ప్రశ్నిస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారు, వారి పుత్రరత్నం మాత్రం ఎక్కడా కూడా స్పందించరు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూర్చొని నాకు అవుట్పుట్ రావట్లేదు, ప్రజల నుంచి అవుట్పుట్ లేదు అంటాడు. ప్రజలకు ఏదన్నా చేస్తే ప్రజల నుంచి అవుట్పుట్ వస్తుంది తప్ప మీరు ఇన్పుట్ అంతా నీ కొడుక్కిచ్చుకొని అవుట్పుట్ ప్రజలను అడిగితే ఎక్కడి నుంచి వస్తుంది? గడిచినటువంటి సంవత్సరంన్నరలో సహజంగా ఎవరన్నా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కొత్తలో మొదటి సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో సహజంగా ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది సహజంగా తక్కువ ఉంటుంది. ఉండదు, అసలు నాకు తెలిసి అయితే ఉండకూడదు. కానీ మొదటి 18 మాసాల్లోనే మా ప్రభుత్వం మీద ప్రజలకి విశ్వాసం లేదు, ప్రజలు మమ్మల్ని మెచ్చుకోవట్లేదు, ప్రజలు సాటిస్ఫై అవ్వట్లేదు అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి సందర్భం నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. నాకు తెలిసి గతంలో కూడా 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాకు తెలిసి అప్పుడు కూడా మొదటి 18 నెలల్లోనో 2 సంవత్సరాల్లోనో వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితులు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. సహజంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో ఉండదు.
కానీ మొదటి 18 మాసాల్లోనే ప్రజలు మెచ్చుకోవట్లేదు, అవుట్పుట్ రావట్లేదు అనేటువంటి మాట నేరుగా ముఖ్యమంత్రే కలెక్టర్లతో, ఎస్పీలతో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రజలు ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారనేటువంటిది అర్థమవుతా ఉంది. అయితే ప్రభుత్వం ఏ రోజుకి ఆ రోజు అప్పు, లేకపోతే కొడుకు గురించి డప్పు, ఇవి రెండే చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 18 మాసాలుగా చేస్తున్నటువంటి 2,75,000 కోట్ల రూపాయల అప్పు ఈ 18 మాసాల్లో. రోజుకి ఆన్ యావరేజ్ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల కోసం ఏమీ చేయలేని నేతలు ఇప్పుడు బెదిరింపుల భాష మాట్లాడుతున్నారని అధికార పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. మీరు బెదిరిస్తే భయపడతామని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎలాంటి అండదండలు లేకుండా ఇప్పటి వరకు వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉందో అర్థం చేసుకోవాలని హెచ్చరించారు. రాజకీయాల్లో మాట్లాడేందుకు కూడా గీతలు ఉంటాయని, ఆ గీతలు దాటి మాట్లాడితే పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. మాటల దూకుడు తగ్గించుకుని పద్ధతులు మార్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు, హెచ్చరికలకు చోటు లేదని అన్నారు. గీతలు దాటి మాట్లాడితే చేతుల్లో గీతలు తీసేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వేడి మరింత పెరిగింది. సంబరాలు జరుపుకోవడంలో ఎలాంటి అతిశక్తి లేదు. 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసింది. రాజకీయంగా అదే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు 42% రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా బీసీల విజయము. అదే విధంగా బీసీలు ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఈ రోజు మరి ఈ యొక్క తీర్పును స్వాగతించడంలో ఎలాంటి అతిశక్తి లేదు. రాజకీయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు, అదే విధంగా మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఎన్నో రకాలుగా ఎన్నో దశల్లో చర్చించి, ఏ దేవాలయం లాంటి శాసనసభలో చర్చించి 3 చట్టాలు తెచ్చి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇలా బీసీల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గారు ఉన్నారంటూ ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేపు 8 తారీఖు నాడు కూడా హైకోర్టులో ఈ విషయంపై మరి సానుకూలంగా వస్తుందని ఇలా రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా 52.33 బీసీ జాతులన్నీ కూడా ఎదురు చూస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అత్యాశక్తి లేదు. నేను ఈ టిఆర్ఎస్ పార్టీని, అదే విధంగా బీజేపీ పార్టీలను, బీసీ నాయకులను, అదే విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా బీసీల పట్ల మీరు సానుకూలంగా వివరించండి. బీసీలు లేతే ఎవరు కూడా గెలవలేరు. ఈ రాష్ట్రంలో 56.33% ఉన్న బీసీలు అన్ని పార్టీ నాయకులను కోరుతా ఉన్నాము. రేపు 8వ తారీఖు నాడు మీరు హైకోర్టులో మాకు ప్రభుత్వానికి మద్దతు తెలుపవలసిందిగా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. ఇప్పటికే మా నోటికాడి ముద్దను లాకప్. రాష్ట్రంపై ద్వేషంతో, యువతపై విద్వేషంతో వైసీపీ ఐటీ కంపెనీలను అడ్డుకుంటోందని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటీ పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుందని ఆమె అన్నారు. కానీ కావాలనే భయభ్రాంతులు సృష్టిస్తూ కంపెనీలను తరిమి కొడుతున్నారని విమర్శించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. రాజకీయ లాభాల కోసం యువత భవిష్యత్తుతో ఆడుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి నిర్ణయాలకు ప్రజల మద్దతు ఉందని, అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఐటీ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉన్న పరిశ్రమలన్నీ, ఐటీ ఇండస్ట్రీలందరినీ కూడా వెళ్ళగొట్టడం ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా రాకుండా వైసీపీని చిత్తుగా 2024 ఎలక్షన్స్లో ఓడించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు గెలిచిన తర్వాత ఐటీ శాఖ అమాత్యులుగా నారా లోకేష్ గారు వైజాగ్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం కోసం 5 లక్షల ఉద్యోగాలే కల్పనగా ఒక సంకల్పం చేసుకొని ఈరోజు పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీలు, లోకల్ కంపెనీలు, ఇలాగ అనేక రకాలుగా మరి కంపెనీలు తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ఉంటే వైసీపీ విషం కక్కుతా ఉంది.
ఆ కంపెనీల్ని రాకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంది, కోర్టుకు వెళ్తూ ఉంది. టీసీఎస్ విషయంలో కోర్టుకు వెళ్తే కోర్టు అక్షంతలు కూడా వేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఈరోజు వైసీపీ మళ్ళీ విష ప్రచారం తన సోషల్ మీడియా ద్వారా, సాక్షి పేపర్ ద్వారా రాయటం పెడతా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి వైసీపీకి ఎంతసేపు యువత గంజాయి బారిన, డ్రగ్స్ బారిన పడి తూలుతూ తూగుతూ చచ్చిపోవాలని అనుకుంటున్నారా ఏంటి? యువత నాశనం అయిపోవాలని చెప్పి అనుకుంటున్నారా ఏంటి? కబ్జాల గురించి, భూ కబ్జాల గురించి పేటెంట్ రైట్ ఉన్న మీరు, ఈరోజు పేటెంట్ రైట్గా ఎదిగిన మీరు ఈరోజు భూ కబ్జాలు ఏయో జరుగుతున్నాయని విష ప్రచారం చేస్తారేంటి? ఆనాడు విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వైజాగ్ని జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చిన విషయం అందరికీ తెలీదా? ఆనాడు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయనో ఏమో మొత్తం మీద కామ్గా ఉన్నాడు ఆయన. బట్ అన్నీ కూడా బయటకు వస్తాయి. అతను ఎక్కడున్నా కూడా బయటకు వస్తాయి, ఏ పార్టీలో ఉన్నా కూడా బయటకు వస్తాయి. కొండల్ని ఆ రోజు కూతురికి దారాదత్తం చేసిన విషయం అందరికీ తెలీదా? ఋషికొండ చుట్టూ ఉన్న భూములన్నీ 1000 ఎకరాలు అల్లుడి పేరు మీద రాసేయటం వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. నరేగా పథకం ద్వారా ప్రజలకు మరిన్ని లాభాలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసిందని తెలిపారు. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ కావాలని అపోహలు సృష్టిస్తోందని విమర్శించారు. నరేగాపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. వీబీజీ రామ్జీలో రాముడి ఆశీర్వాదం, మోదీ కష్టం రెండూ ఉన్నాయని అన్నారు. పేదల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ఈ తరహా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గుర్తించారని రామచంద్రరావు తెలిపారు. ఎక్కువ ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క నిరుద్యోగ సమస్యని తీర్చడానికి ప్రయత్నంలో ఈ యొక్క నరేగాని మనం మార్చడం జరిగింది, వీబీజీ రామ్జీ. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు దాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నరేగా అనేటటువంటి ఒక స్కీమ్ని దాన్ని ఇంకా మార్చి ప్రజలకు ఎక్కువ లాభం వచ్చేటటువంటి దాంట్లో పేరు మాత్రమే మార్చారు. దానికి వీళ్ళకి అభ్యంతరం ఏందో మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకు నరేగా మీద మాట్లాడే అధికారమే లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు వారి కాల పరిమితం పూర్తయ్యే వరకు కేవలం 1,00,000 కోట్లు మాత్రమే దేశంలో వాళ్ళు ఖర్చు పెట్టారు. అదే 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనము 8 లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో మనం ఖర్చు పెట్టినాము ఈ యొక్క స్కీమ్ ద్వారా. ఎవరు గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు గ్రామంలో అభివృద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరు గ్రామీణ ప్రాంతంలో ప్రజల ఒక జీవితాల్లో మార్పు తీసే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి గ్రామీణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి తెలంగాణలో కూడా గ్రామీణ ప్రాంతాలు బలపడాలంటే, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి మార్గంలో వెళ్ళాలంటే, వికసిత భారత్ వైపు మనం వెళ్ళాలంటే మీ అందరూ కూడా ఈ వీబీజీ రామ్జీ అనేటటువంటి పథకాన్ని, దాంట్లో మన రాముడే ఉన్నాడు కాబట్టి ఆ రాముడి ఆశీర్వాదం, ఆ మోదీ గారి యొక్క కష్టము అన్ని కలిపినటువంటి ఒక వికసిత భారత్ వైపు అందరం కూడా పోవాలి. భారతదేశంలో గ్రామాల ఒక అభివృద్ధి చాలా ముఖ్యము. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్కు ఇంత పెద్ద ఎత్తున గెలిచి భారతీయ జనతా పార్టీని ప్రతిష్టం చేసినందుకు కార్యకర్తలకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఆ ప్రాంతంలో ఉన్న మా ఎంపీలకు, పోటీ చేసిన ఎంపీలకు, ఎమ్మెల్యే పోటీ చేసిన కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా నేను వారిని అభినందిస్తున్నాను. ఇంత కష్టపడ్డారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి యొక్క సొంత ప్రాంతంలో వారు ఆ ఒక ఇన్ని సీట్లు గెలవటం, ఇన్ని సర్పంచ్ గెలవటం కూడా మనం ఒక ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా ప్రజల ఈరోజు వాళ్ళ ఆలోచన వాళ్ళ సరళి ఉందని చెప్పేసి. రాష్ట్రంలో ఫిలిం, టెలివిజన్ ఎకోసిస్టమ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సినిమా పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతులు, విధానపరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. తెలంగాణను ఫిలిం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్టూడియోలు, శిక్షణ కేంద్రాలు, టెక్నికల్ సపోర్ట్ ను బలోపేతం చేస్తామని అన్నారు. ఫిలిం, టీవీ రంగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమని పేర్కొన్నారు. పరిశ్రమ ప్రతినిధులతో నిరంతరం చర్చలు జరుపుతూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సినిమా రంగం అభివృద్ధితో అనుబంధ రంగాలకు కూడా లాభం చేకూరుతుందని మంత్రి స్పష్టం చేశారు. గాయపడ్డారు.
Short films are really important for helping new talent and fresh ideas grow. Our government is dedicated to making Telangana the best and easiest place for filmmakers to work. Hyderabad, the global cinema capital, is not only India's film production hub but also center of creative ambition. As a Minister of Cinematography, I assure all of you that our Chief Minister and our government of Telangana is committed to strengthening our film and television ecosystem. Hyderabad International Short Film Festival. This is the right cream of the people who can reform the society. And the very purpose of the short film or long film, in addition to the providing employment and also business, and above all, the purpose should be for creating social consciousness. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత డబ్బు పంచినా, గుండాయిజం చేసినా ఎదురీదుకుని గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ సత్తాను స్పష్టంగా చూపించాయని అన్నారు. ప్రజలు ఇంకా బీఆర్ఎస్ వైపే ఉన్నారనడానికి ఇవే నిదర్శనమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్లను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదమన్నారు. రాజకీయాల్లో అబద్దాలు చెప్పడంలో నోబెల్ ప్రైజ్ ఉంటే అది రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ప్రజల తీర్పును వక్రీకరించే ప్రయత్నాలు కాంగ్రెస్ మానుకోవాలని హరీష్ రావు సూచించారు. నిజంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి. కారు జోరు, కాంగ్రెస్ బేజారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ, ఇప్పుడు మనం కూడా 2 సార్లు గవర్నమెంట్లు ఉన్నాం, అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ 90 పైసలు గెలుస్తుంది, ప్రతిపక్షం 10 పైసలు గెలుస్తుంది. కానీ ఈసారి ఏమైంది, మనం 40%, 4,000కు పైగా సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4,000కు పైగా గెలిచినాం. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు, మంది గుంటె బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం, కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇళ్ళే కూడా అల్లే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్ అన్న నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. నంబర్ 1 జూటా కోర్. ఒక్కటే సరిగా మాట్లాడతాడా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచిందే 50% లోపల, ఏమంటాడు, నేను 66% గెలిచినా, ఇక మళ్ళా తాప కూడా మాదే గవర్నమెంట్ వస్తుంది అంటాడు. నువ్వు 66% సర్పంచులు గెలిస్తే మళ్ళా గవర్నమెంట్ వచ్చేది ఉంటే, పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ 90% సర్పంచులు గెలిచింది, మరి మా గవర్నమెంట్ రాలే కదా. అంటే మనము 90% గెలిస్తే మనకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 66% గెలిచిన రేవంత్ రెడ్డికి ఎన్ని వస్తాయి? 10, 12 వస్తాయి. 10, 12 ఎమ్మెల్యేలు వస్తాయి. గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది పక్క. నువ్వు చెప్పిన సూత్రమే నీకు చెప్తున్నా, అంతే కదా. అమరావతిలోని విట్ యూనివర్సిటీలో జెన్సెట్ పోస్టాఫీస్ ను కేంద్ర గ్రామీణ అభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. యువతకు ఆధునిక పోస్టల్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ పోస్టాఫీస్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా పోస్టల్ శాఖను ఆధునీకరిస్తున్నామని అన్నారు. విద్యార్థులు, యువతకు అవసరమైన సేవలను ఒకే చోట అందించాలన్నదే ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధునిక కమ్యూనికేషన్ సేవలు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. జెన్సెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోస్టల్ సేవల్లో కొత్త మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పోస్టల్ వ్యవస్థపై అవగాహన పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విట్ యూనివర్సిటీ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని స్వాగతించింది. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఓన్లీ లెటర్స్ మాత్రమే వచ్చాయి పోస్ట్ ఆఫీసెస్. ఇప్పుడు ఈ రోజున ఎంటైర్ ఈ కామర్స్ ఇండస్ట్రీ అంతా కూడా పార్సిల్ సర్వీసెస్ అన్ని నెక్స్ట్ లెవెల్ డెలివరీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోస్ట్ ఆఫీసెస్ని 4,50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 4.5 lakhs ఉన్నారు. లార్జెస్ట్ ఎంప్లాయింగ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఆఫ్టర్ డిఫెన్స్ అండ్ రైల్వేస్. వీఆర్ ద 3rd largest. సో దెర్ ఈస్ ఎ పోస్ట్ మ్యాన్ ఇన్ ఎవ్రీ విలేజ్. ఈ ఉన్న నెట్వర్క్ని ఉపయోగించుకొని
పోస్ట్ ఆఫీసెస్ సర్వీసెస్ని ఏ విధంగా మ్యాక్సిమం ఉపయోగించుకోగలం అనే దాని మీద ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా మ్యాక్సిమం వర్క్ చేస్తూ ఉంది. ఫస్ట్ టైము 5,000 crores ఇన్వెస్ట్ చేసి మోస్ట్ సొఫిస్టికేటెడ్ మోడర్న్ ఐటీ టెక్నాలజీ డిప్లాయ్ చేసాం. నౌ ఫస్ట్ టైం వీఆర్ ఏబుల్ టు సీ exactly what is happening in every post office, what each employee is doing, how many delivery parcels they are getting, how many they are delivering, in what time they are delivering. So the entire visibility has come into the post offices. Now the goal of post offices, Department of Post is to integrate this service into every e-commerce platform, whether it is Amazon, whether it is Meesho, or any other small like self-help group women in rural areas who they produce their products and they want to deliver it to the rest of the world. So the post office will be integrated with an API. So these are all the things that we are planning to do in postal services to generate revenue and also to serve the country. Because anytime you have these private third-party players, though they will do good job, they take 20%, 30%, 40% cut. So the original producer again will lose and the middle people will benefit it. So how can we reduce that middleman cut is what we are trying to do. So obviously Gen Z post office is a new concept also, because youth should not feel like, you know, post office is old, right? So a little bit modern architecture, you know, free Wi-Fi. And at the same time, there is some cultural story so that you don't forget the tradition of India while embracing the modern India. So that is the idea. I think in Andhra we opened 3, right? We're working on 3. Throughout the India, around close to 50, 47 or 50. And if this concept becomes successful, you know, we will try to open more into the universities. And I also wanted to thank Andhra Postal Department. They are doing a wonderful job. Last year we were the number 1 in India. So hopefully again this year also we will be number 1 in India. But all these Gen Z people, I want you to guys. తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మేము పొరపాటు చేశామన్న భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారని తెలిపారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అనే ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. తెలంగాణలో ప్రస్తుత పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలదని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము, అభివృద్ధికి సహకరిస్తున్నాము. దాన్ని ఏం అనుమానం ఉన్నవాళ్ళు అప్పుడు కూడా హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా బెస్ట్. కళ్ళు వినడం కళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటే బెస్ట్ అని అనుమానం ఉన్నవాళ్ళు. తెలంగాణలో దరిద్ర పాలన, ఒక అవినీతి పాలన. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదు, నా తల నరికినా పైసా లేదు అంటున్నారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ లాగానే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి విషయంలో చూసిన తర్వాత మేము పొరపాటు చేసినాము, ఇటు వేయాల్సిన ఓటు అటు వేసినాము. కాబట్టి ఈ పొరపాటు మళ్ళీ జరగొద్దు అని చెప్పి ఎప్పుడు ఎన్నికలు వస్తాయరా అని చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్వతహాగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పక్క చేసుకుంటాం. తెలంగాణలోని బీజేపీను బీఆర్ఎస్ ఒక కూటమి అంటున్నారు సార్. తెలంగాణ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అంటున్నారు వాళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. ఇలా బీజేపీ బీఆర్ఎస్ కొడితే మేము వాళ్ళు కలిసి పోటీ చేసినాం ఎప్పుడైనా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. మేము ఎప్పుడు బీఆర్ఎస్తో పోటీ చేయలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నాడు? నేను ముఖ్యమంత్రి కాగానే మా ప్రభుత్వం రాగానే చూడు, నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టు వెంటనే కేసీఆర్ అవినీతి బయట పెడతా జైలుకు పంపుతా అన్నాడు. ఫోన్ ట్యాప్ కేసు జైలుకు పంపినా. కాళేశ్వరం
గాంధీ భవన్ లో టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లే రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొన్నదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలక పాత్ర ఉందని, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సామ రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. అందరూ ఇచ్చేటటువంటిది సామర్థ్యం కేంద్రం మనకి ఇచ్చింది 12 రోజులు మాత్రమే. ఇక ఇప్పుడు కొత్త చట్టంలోకి వస్తా. నేను పాత చట్టం 100 రోజులు చెప్పిన 125 రోజుల గిట ఇదే 53 లక్షల మంది గిట బయలుదేరితే ఒక్కొక్కరికి 9.8 అంటే 10 రోజులు కూడా గట్టిగా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మైదానంలో కేంద్రం ఎంత బడ్జెట్ కేటాయించింది, ఎన్ని పని దినాలు రాష్ట్రాలకు ఇచ్చింది అనే దాని మీద కెంచే కూలిచ్చుడు ఉంటుంది. అటువంటిది నువ్వు పైసలు ఇచ్చిందే లేదు, పని దినాలు కేటాయించిందే లేనప్పుడు చట్టాలలో నువ్వు 125 రాస్తేంది, 1200 రాస్తేంది. నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసము 50% కూడా ఆ యొక్క పని దినాలను దాటినటువంటి చరిత్రనే లేదు. ఇది నేను చెప్పేటటువంటి స్వీయ కవిత్వాలు కాదు. పార్లమెంట్లో వేసినటువంటి ప్రశ్నలకు అధికారికంగా వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులు. ఈ పని చేసుకునేటటువంటి వాళ్ళలో కూడా అత్యధికులు ఎవరు తెలుసా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మళ్ళీ ఇంట్లో అత్యధికులు ఎవరు తెలుసా? మన ఆడబిడ్డ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అభివృద్ధి ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరో 2 ఏళ్లు తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని ఆయన అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను తెలంగాణ భవన్ లో సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో రైతులు యూరియా కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. దుకాణాల్లో యూరియా ఇవ్వలేని ప్రభుత్వం యాప్ లో ఇస్తానంటూ చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతులపై నిజమైన ప్రేమ ఉంటే యూరియా సరఫరా సజావుగా ఉండదని అన్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటి నుంచి కార్యకర్తలు సిద్దం కావాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అన్ని వాస్తవాలు, అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతా ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేటతెల్లమవుతున్నది. అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలే, ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలే. కానీ మన సింబల్ కూడా లేదు, కారు గుర్తు కూడా లేదు. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి ఇవాళ మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇవాళ ప్రభుత్వమే వెనుకకు పారిపోయే పరిస్థితున్నది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది. ఇక గుర్తొచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితున్నది. ఒకటి మాత్రం పక్కా, ఇంకొక 2 ఏళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది. 2 ఏళ్ళు వాడొకడు వీడొకడు కాంగ్రెస్ వాడు మనల్ని అవమానిస్తే అవసరమైతే 1 నిమిషం తలకాయ కిందికేసుకోవాలి, 4 అడుగులు వెనుకకేయాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలియాలి, ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలియాలి. తెలిస్తేనే రేపటి రోజున 4 అడుగులు ముందుకేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అధైర్య పడకండి. రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతూ ఉన్నాయి. పల్లెల్లో వచ్చే ఎలక్షనే నాది, నేను సర్పంచ్ అయినా నా పని నాకుంది అనుకుంటే కాదు. పార్టీని కాపాడుకోవాలి. అందరం బాగుంటేనే పార్టీ బాగుంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక్క ఆశయం కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదని, కానీ ఆ మార్గంలో అడ్డొచ్చే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నిజాయితీ, విలువలు ముఖ్యమని చెబుతూ అవి దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే సహించబోమన్నారు. వైసీపీలో కొందరు నేతలంటే తనకు గౌరవం ఉందని చెప్పారు. అయితే కొందరు నేతలు మళ్లీ పాత పద్ధతిలోకి వెళ్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి వారిని రాజకీయంగా తాట తీసి కూర్చోబెడతానని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే రాజకీయాలు ఇక సాగవని అన్నారు. అడగండి, మీ నాన్నగారిని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఊహించుండం. 2018లో నేను భీమవరం వెళ్ళి 2000 వరుసగా తిరుగుతున్నప్పుడు భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు. వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే నీళ్ళు ఇస్తే పసుపు పచ్చకున్నాయి బాత్రూంలో. అవి వడకట్టుకొని తాగాలంట. నా తల తిరిగిపోయింది. నాకు ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి. ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి, ఆర్థర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాల.
అదే మీరు చూడండి, ఈ రోజున దాదాపు 3,000 కోట్లు 3,500 కోట్ల రూపాయలతోటి దాదాపు 7,900 తోటి మనం ప్రారంభిస్తున్నది. నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళో మీకు తెలియదు. మీ పిల్లల భవిష్యత్తుకి, మీ కాలేజీలకి, మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కానీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.